వెల్కమ్ టు మై ఛానల్. థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామండి. ఇప్పుడు మనం రెడ్ కలర్ థ్రెడ్, కుందమ్స్, స్క్వేర్ కుందమ్స్, ఐ కుందమ్స్, స్మాల్ కుందమ్స్, గ్లూ అండ్ గ్లూ ప్యాడ్. థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ మనం ప్లెయిన్గా బ్యాంగిల్స్ చూపించాం కదా, ఇప్పుడు థ్రెడ్ చుట్టాము. ఇప్పుడు డిజైన్ వేసి చూపిస్తాము, చూడండి. హాయ్ అండి, ఇది డిజైన్ ప్రాసెస్ మీద ఉంటుందండి ఇవి. కాబట్టి మేము ఇప్పుడు చేసేది 6 కట్. ఇవి ఎంత డిస్టెన్స్ లో చేసుకోవాలనేది ఈ 8 కట్ అండి. ఇది ఆ డిస్టెన్స్ లో మేము ఇది చేసుకుంటాము. ఇదే మోడల్ మీద ఈ పెద్దవి కూడా 4 అంటే 4 వైపులుగా ఇవి డాట్స్ పెట్టుకొని ఒక ఫ్లవర్ లో డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసుకుంటాం. గ్లూతో మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 4 వైపులా ఎంతెంత డిస్టెన్స్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. చూడండి, అంటే 4 సైడ్స్ అన్నాం కదా, ఇప్పుడు 4 సైడ్స్ ఎంతెంత డిస్టెన్స్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు కుందమ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ మనం వేసుకొని ఒక డిజైన్ ని మనం సెట్ చేసుకొని ఆ డిజైన్ మనం బ్యాంగిల్ పైన అప్లై చేయాలి. ఇదిగో ఈ డిజైన్ మేము ఎంచుకున్నామండి. ఈ డిజైన్ ఎంచుకున్నాము, ఇది వేయాలని చెప్పని. చూడండి ఒకసారి. కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని రెండు బ్యాంగిల్స్ కూడా సమానంగా పెట్టుకోవాలండి. మనం రెండు బ్యాంగిల్స్ కూడా సమానంగా పెట్టుకొని ఆ తర్వాత మనం పక్కన డిజైన్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి తేడా అవ్వకుండా ఉంటుంది, అంటే డిఫరెన్స్ లేకుండా రెండు సమానంగా ఉంటాయి. మంచిగా ఇంచుమించుగా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. గ్లూ వేసి ఐ స్టోన్ అంటిస్తున్నామండి. ఇప్పుడు మేము ఏదో మాది ఒక చిన్న ప్రయత్నం అండి. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండి. చిన్న ప్రయత్నం, అందరికీ సపోర్ట్ చేసినట్టు మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అనంత్ యూట్యూబ్ ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం మీ సపోర్ట్ అంటూ మాకుంటే ఇలాంటి చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో చిన్న ప్రయత్నంతో చేస్తున్నాము. ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఆధారం ఉండాలి అంటారు కదండి, అలానే మాది ఈ చిన్న ప్రయత్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు సర్ప్రైజ్ అండి. ఆల్రెడీ మేము బ్యాంగిల్స్ చేసాము, కానీ వీళ్ళు ఇలా చెప్తున్నారు, నిజంగా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి అది అని చెప్పారు అనుకుంటారు. కాకపోతే మేము ఉండే ఏరియాలో అదర్ స్టేట్స్లో ఉండే వాళ్ళు కూడా మాకు కొంచెం ఇచ్చారు ఆర్డర్ అనేది. చేస్తున్నాము. వాళ్ళకి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండి బాగుంది అనంత లక్ష్మి అని చెప్పి అన్నారు, కాబట్టి మేము చేస్తున్నాము. లేకుంటే ఆపేసేసాము. కానీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళు అనేది కూడా కొంచెం ఎదగలుగుతాము. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశగా మిమ్మల్ని అడుగుతున్నాను. లాస్ట్ ఫినిషింగ్ ఇదండి, చూడండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. 6 కట్ అండి. మనం 8 వైపులో డాట్స్ పెట్టుకోవాలి. స్మాల్ డాట్స్ పెట్టుకోవాలి. 4 సమానంగా పట్టుకొని హ్యాండ్తో
అలా ఒక బ్యాంగిల్కి పెట్టుకున్న తర్వాత ఇంకో బ్యాంగిల్, ఇంకా 3 బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ 3 బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకోవాలి. మనకి 8 డాట్స్ అన్నీ ఇలా సమానంగా పెట్టేసుకోవాలండి. అన్నిటికీ బ్యాంగిల్స్ ఎగుడు దిగుడు రాకుండా నీట్గా నాకు ఒక ఐడియా వచ్చిందండి. బుక్ను మడత పెట్టి అలా సర్కిల్ దాంట్లోకి అలా గాజులు ఉంచేసాము కదలకుండా ఉంటుందని ఆ స్టోన్స్ పెట్టడానికి. అదే మనం చెయ్యిని ఉపయోగిస్తూ ఉంటే అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, అందుకని 4 బ్యాంగిల్స్ కదండి, మళ్ళీ అటు ఇటుగా వెళ్తే ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుందని ఇంకా ఏదో అలా అప్పటికప్పుడు తోచిన ఐడియాతో ఈ బుక్ని పెట్టి ఇలా చేస్తున్నాము. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఒకవేళ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఐడియాని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆర్డర్ అండి మాకు ఈ బ్యాంగిల్స్ చేసాము. ఫినిషింగ్ అంతా నీట్గా చక్కగా ఉంది అనంతలక్ష్మి అని చెప్పని అన్నారు, అందుకని మళ్ళీ మాకు సెకండ్ ఆర్డర్ వచ్చింది. ఇవి చేసాము మేము. ఇప్పుడు ఇవి అమెరికా నుంచి మాకు ఈ ఆర్డర్ ఇచ్చారండి. బ్లూ అనేది ఆరిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోకండి, కాకపోతే మా ఈ చిన్న ప్రయత్నం